వ్యూవర్స్, సంక్రాంతి వంటిల్లు ఎపిసోడ్ 3కి స్వాగతం సుస్వాగతం. అరుణ్ గారు చెప్పండి సార్. నాకు ఈరోజు పులిహార చేసి పెట్టండి. అది కానీ మామూలు పులిహార కాదు, టెంపుల్ స్టైల్ పులిహార కావాలి. ఖచ్చితంగా చేసేద్దాం సార్. మనం వ్యూవర్స్ కూడా చూపించేద్దాం క్విక్ గా వెంటనే సార్. గట్టిగా 5 to 6 ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే, నేను అలా వెళ్ళి అలా వస్తాను. రెడీ వచ్చేసాను సార్. వెళ్ళి పల్లీలు, నూనె, చింతపండు పేస్ట్, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, తాలింపులు, కొత్తిమీర. నూనె కొంచెం వేడెక్కే తాలింపులు అవన్నీ వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత తాలింపులు వేసుకుందాం. ఆ పల్లీలు ఇప్పుడు అయినాయి. ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. తాలింపు మంచిగా అవ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ లేకపోతే అది పులిహోర టేస్టే ఉండదు అసలు. బాగా వేగినాయి, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. చింతపండు మంచిగా ఉడికించుకున్నాం అన్నమాట ముందరే. కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు అవనిద్దాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన సంక్రాంతి స్పెషల్ పులిహోర మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, ఇదంతా మనం చేసుకోలేము ఇదంతా అనుకుంటే మన సంక్రాంతి స్టోర్లో కూడా ఇది అవైలబుల్లో ఉంది. చేసుకోవడానికి అవి సరిపోతుంది అనమాట. అన్నంలో కలుపుకుంటే ఈ పేరు చాలు. ఇది మన సంక్రాంతి స్టోర్లో మీకు అవైలబుల్లో ఉంది. మన డెలివరీ బాయ్స్ తెచ్చి మీకు హోమ్ డెలివరీ చేస్తారు. ఈ రైస్ కూడా మనం ఇందులో కలుపుకుంటే రైస్ కూడా ఏమంటే పలుగ్గా ఉండాలి. అంటే మీకు 100% కుక్ అవ్వకూడదు. 90% కుక్ అయ్యి ఆరబెట్టుకుని చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్. ఇప్పుడు మొత్తం నీట్గా అయ్యింది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దింపేసుకుందాం. రైస్ వేసుకొని కలుపుకుందాం. చూసారుగా పలుగ్గా ఉండాలి. మెయిన్ అసలు ఖచ్చితంగా పలుగ్గా ఉంటేనే పులిహోర బాగుంటుంది. ఎందుకంటే చింతపండు పులుపు అన్నీ పడతాయి కాబట్టి. కొంచెం కలుపుకొని మనకు రైస్ ఎంత పడుతుంది అంతా స్పూన్ పెట్టి ఎంత కలిపినా రాదనమాట. ఖచ్చితంగా ఆ పులుపు రైసు అంతా కలవాలి కదా, దాన్ని కలుపుకుంటే చేస్తేనే మీకు అసలైన ట్రెడిషనల్ టేస్ట్ వస్తాయి అన్నమాట. అరుణ్ గారు అయిందా? 10 నిమిషాలు అయిపోతున్నారు. పులిహార అయిపోయిందా టెంపుల్ స్టైల్? చెప్తే చేయకుండా ఉంటామా సార్? చూసేకి పల్లీలు, చూసేకే అరోమా స్మెల్ అంతా బాగుంది. ట్రై చేసానా? చేయండి సార్. మన వ్యూవర్స్కి ఎలా ఉందో చెప్పండి. బాగుంది, నిజంగా బాగుందండి. ఆ పులుపు, ఆ పల్లీలు, నిజంగా రైస్ కానీ ఆయిల్ బాగా పీల్చుకుంది. బాగుంది టేస్ట్. ఇంగువ ఫ్లేవర్ కానీ బాగుంది. ఓకే సార్. ఇంట్లో ఖచ్చితంగా ఈ డిష్ ట్రై చేసుకుని కమెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉందని చెప్పండి. అంత క్రెడిట్ గోస్ టు మా ఎగ్జిక్యూటివ్ చెఫ్. థ్యాంక్ యూ. నిజంగా ట్రై చేయండి. క్విక్గా ఇంట్లో ట్రై చేయాలంటే మా సంక్రాంతి స్టోర్లో ఈ పులిహోర పేస్ట్ ఆర్డర్ పెట్టుకోండి. టేస్ట్ అరోమాని ఎంజాయ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి స్టోర్.